బిగ్ బాస్ మెయిన్ స్ట్రీమ్ సీజన్తో పాటు ఓటీటీ సీజన్స్ కూడా ఎంతో పాపులర్ అయ్యాయి. చాలా మందికి లైఫ్ ఇచ్చాయి, కానీ ఆ లైఫ్ను కొందరు సరిగా ఉపయోగించుకోవడం లేదు. విపరీత పనులు చేస్తూ కెరియర్ను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో విన్నర్ ఎల్విష్ యాదవ్ కూడా అదే చేశాడు. తన మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడన్న కోపంతో ఓ యూట్యూబర్పై దాడి చేశాడు, చితకబాదాడు. ఆ వీడియోతో ఇప్పుడు నార్త్ ఇంటా హాట్ టాపిక్ అవుతున్నాడు. అసలు విషయం ఏంటంటే, బిగ్ బాస్ తర్వాత సెలబ్రిటీగా మారిపోయిన ఎల్విష్ పై యూట్యూబర్ సాగర్ ఠాకూర్ అలియాస్ మ్యాక్స్ టర్న్ కొన్ని వీడియోలు చేశాడు. అయితే ఆ వీడియోలు నచ్చని ఎల్విష్ సాగర్ ఠాకూర్తో మాట్లాడాలని చెప్పడంతో అడ్రస్ చెప్పాడు. ఇక అక్కడికి తన మనుషులతో వచ్చిన ఎల్విష్ ఒక్కసారిగా యూట్యూబర్ పై దాడి చేశాడు, పిడిగుద్దులు గుద్దాడు. అయితే ఈ తతంగమంతా ఆ రూమ్లో ఉన్న యూట్యూబర్ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక తనపై జరిగిన దాడిపై గురుగ్రామ్ పోలీసులకు సాగర్ ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్విష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఎల్విష్ పై ఇప్పటికే కేసులున్నట్టు టాక్. ఇంతకుముందు ఓ రేవ్ పార్టీ కేసులు కూడా ఎల్విష్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ తాగి వచ్చి యూట్యూబర్ ని కొట్టడంతో మరోసారి ఇతని పేరు వైరల్ అవుతోంది.